ఇచ్చేమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలయ సహాయం చేయండి. ఒకడు ఈ లోకమంతటను సంపాదించుకున్న వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటావు ప్రభనైనా. ఒక ఆత్మ విలువనైనా 10,000 ప్రపంచాల కంటేనైనా విలువైనదని మీరు మాట్లాడుతున్నారు ప్రభనైనా. అటువంటి ఆత్మ విషయంలో ప్రతి ఒక్కరు ప్రభనైనా నైనా జాగ్రత్త కలిగి ప్రభనైనా నాయన మరి ముఖ్యంగా ప్రభావ ఆత్మను రక్షించుకోవటానికి ప్రభనైనా వారికి నీ కృపను గ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభ నీ కుమార్తె ఇప్పుడు నీకు నామను బాప్తిసం పొందుచుండగా ప్రభనైనా నీ ఆత్మను కంచిగా ఉంచి నడిపించండి. సహాయం చేయండి. ఆ బిడ్డ యొక్క తలంపులకు ఆలోచనలు కావాలంచండి ప్రభనైనా. నాయన ఎత్తబడే వరకు ప్రభా నీ యొక్క రాకడ వచ్చే వరకు ప్రభనైనా ఆ బిడ్డ ప్రభనైనా నీ సన్నిధిలో నిందారహితంగా జీవించడానికి ప్రభనైనా నీ కృపాను గ్రహించమని సహాయం చేయమని మహిమయో ఘనతయో ప్రభావములు మీరే పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువర్మ పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఆమేన్. మరియు మాట చేత గాని వీరి చేత గాని మీరేమి చేసినారు ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమ్మా. ఆత్మస్వరూపైన దేవుడు, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడని నమ్ముతున్నావమ్మా? ఆయన నీ పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని నమ్ముతున్నావా? మరలా ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశంలోకి వస్తాడని నమ్ముతున్నావా? ఆయన నామం నిమిత్తము నిందలు హింసలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన నామం కోసం నువ్వు నిలబడతావా? నేను ఎవరైనా బలవంత పెడుతున్నారా నీ సొంత ఇష్ట ప్రకారం పొందుతావా? మోకరించి ఇలా నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు బాప్తిసం ఇచ్చున్నాను. ఆమె మరణం వరకును నమ్మకంగా ఉండము. దేవుడు నీకు జీవకిరీటం ఇచ్చాను. ఆమె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితిన్. కడుగబడి నేను రక్షణ పొందితిన్. నీ సంకటములన్నీయు తీరిపోయే. సంహార దూత నిన్ను దాటిపోయే. సంహార దూత నిన్ను దాటిపోయే. హల్లెలూయా. నీళ్లున్నాయి, దాసుడు నీళ్ళలో ఉన్నాడు. ఇంకా ఎవరైనా ప్రేరేపించబడితే వారు రావచ్చు. ఆ విషయాన్ని గమనించండి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, సకల ఆశీర్వచనలకు కారణభూతులైన మా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మీ కుమార్తె కిరణ్మ ఈ విషయంలో నాయన నీవే నిర్ణయంలో ఆ యొక్క ఒప్పుకోలు చేసి మారు మనసు పొంది నీ నామంలో రక్షణ పొందడానికి ఇచ్చిన కృపను బట్టి మేమందరము కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయాన్ని దేవదూతలు కూడా తొంగి చూస్తున్నాయని మేము ఎరిగి ఉన్నాం. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. కేవలము నాయన ఇంకా ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు ఇంకా అనేకులు ఉన్నారు మా ప్రభువా. వారు కూడా నీ యందు విశ్వసించడానికి నీ కృప దయచేయండి. అలాగే కృప కలిగిన దేవుడు, నేను యేసుక్రీస్తు నామంలో నేను బాప్తిసం ఇచ్చాను కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు నీవై ఉన్నావు నాయన. ఆ బిడ్డను పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించి నీ యొక్క రాకడ పర్యంతం తన జీవితాంతము కూడా నీకు నమ్మకంగా యథార్థంగా నీలో ఎదగడానికి సహాయం చేయి. నీ కృప అనుగ్రహించండి. ఎత్తబాటుకు సిద్ధపడడానికి నీ కృప దయచేయమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని నాయన. ఇంకెవరైతే ఉన్నారో నీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో వారు చివరి గొర్రె వరకు రావడానికి సహాయం చేయి. నీ కృప అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమా పర్వాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.